ఎక్కడో ఎక్కడో ఎవరినో పట్టేటటువంటి ప్రాసెస్లో చేస్తున్న కార్యక్రమంలో కనిపిస్తుంది ఇది అంత హైదరాబాద్ మీద ప్రేమతో హైదరాబాద్ ఫ్లో అంతా కూడా బాగుండాలి అన్న దాంతో చేసినట్టుగా నాకైతే కనిపించట్లేదు. అపరెంట్గా మాత్రం ఈ సిట్యుయేషన్ని అనుకోవచ్చు అట్లా అపరెంట్గా, బట్ వెనకాల ఎవరినో క్యాచ్ చేసేటటువంటి ప్రాసెస్లో జరుగుతున్నటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది. అందుకే అంటారా, చట్ట ప్రకారం మీరు తీసుకున్న చర్య కరెక్టే కావచ్చు, బట్ ప్రజాస్వామ్యంలో ఇవి కొద్దిగా వెనక్కి వెళ్లాల్సినటువంటి అంశాలు. రాజకీయ పరంగా ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మొత్తంగా ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేటటువంటిది. సో ప్రతి చోట కూడా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మనకే తిరిగి ఈ రకమైనటువంటి రూల్స్ చెప్తోంది అనుకున్నప్పుడు అది కొద్దిగా ఇబ్బంది. అందుకని తను సాధించాల్సినటువంటి ఆశయం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి ఆల్టర్నేటివ్ ద్వారా వెళ్ళటం అనేటువంటి దాని మీద కూర్చుంటే తప్పనిసరిగా సొల్యూషన్స్ దొరుకుతాయి. అంతేగాని నేను ఎవరి మాట వినను, ఖచ్చితంగా వాళ్ళకి నేను ఎనార్మస్ పవర్స్ ఇచ్చాను, రేపు అసెంబ్లీలో మరిన్ని పవర్స్ ఇస్తాను అనేటటువంటి వాదనతో మిడిల్ క్లాస్ పీపుల్ని, చిన్న చిన్న వ్యక్తులను నష్టపెట్టడం అనేది అది తీవ్రమైనటువంటి రాజకీయ నష్టం మాత్రం కలిగిస్తుంది భవిష్యత్తు. పొలిటికల్గా ఒక పెద్ద ఇష్యూ కింద తయారవుతుంది అది. సో అనేక మంది రోదనలతో ఈ ప్రొటెస్ట్ అనేటటువంటిది ఉన్నప్పుడు ఇవి అంత స్పీడ్గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి నా ఆలోచన. దీనికి ఏదైనా పొలిటికల్గా ఆల్టర్నేటివ్ కనిపెట్టుకోవాలి, అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరిగా బ్లేమ్ అవుతుంది. ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆవేశాలు ఉన్నాయి. సో ఉన్న హైదరాబాద్లో నివసించేటటువంటి ప్రాంతాలను కూలగొట్టేస్తాం, దీనిలో ఈ రకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయని వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. బ్యాంకులు కూడా సివియర్గా నష్టపోయే ప్రమాదాలు మాత్రం తప్పనిసరిగా. ఇప్పుడు కాంగ్రెస్ అనగానే విన్ విన్ సిట్యుయేషన్, గివ్ అండ్ టేక్, వాళ్ళ యొక్క సిద్ధాంతాలే అవి. నువ్వు బతకాలి, నేను బతకాలి అనేటటువంటి దాంట్లో అంత నియంతృత్వంలోకి వెళ్ళరు వాళ్ళు. ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్జస్ట్మెంట్లు చేయగలిగినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన, రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, వ్యక్తుల యొక్క ఆర్థికపరమైన సమస్యలు తెలుసుకోగలిగినటువంటి ఆ నేర్పరితనం ఉన్నవాళ్ళు. బట్ సడన్గా ఇంత నిరంకుశంగా మాట్లాడటం, నిరంకుశంగా వెళ్ళటం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం. మరి వాళ్ళ పార్టీలో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా లేదా మనకు తెలియదు, కానీ చాలామంది ఇప్పటికే సైలెంట్గా ఉన్నారు. ఇంత దూకుడుగా ఇండివిజువల్స్ మీద, చిన్న చిన్న వ్యక్తుల మీద దాడులు చేయటం అనేటటువంటిది అది కాంగ్రెస్ పార్టీ నేచర్కి భిన్నంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కొనుగోళ్లు అమ్మకాలు ఆగిపోయినాయి కదా, రియల్ ఎస్టేట్లో కొందామన్నా భయమే, అమ్ముదామన్నా భయమే ఇద్దరికి కూడా. సో అంచేత ఏది కూడా అమ్మకాలు దాదాపు 40-50% పడిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో మొత్తం దేశం మొత్తంలో చూస్తే అత్యధిక అమ్మకాలు హైదరాబాద్లో జరుగుతున్నట్లుగానే రికార్డులో వెళ్ళాయి. ఇప్పుడు ఆ అత్యధిక అమ్మకాలు కాస్త అట్టడుక్కి దిగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దీన్ని రియల్ ఎస్టేట్ని పుంజుకోవాలి, ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలంటే ఈ రకమైన పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టరు. రేవంత్ రెడ్డి గారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ హైదరాబాద్ మార్కెట్ అనేటటువంటి కంప్లీట్గా కిందకి డౌన్ అయిపోయింది. హైదరాబాద్లో కొనుగోళ్లు అమ్మకాలు అనేటటువంటి ఎక్కడ జరగట్లేదు. మరి దీని వెనకాల ఏదైనా పొలిటికల్గా ఏదైనా కుట్ర ఉందా అనేటువంటి మనకి దానిలో కూలంకషంగా చేయాలి. కానీ బట్ అదర్వైజ్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉండేటటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇవాళ చాలా ఒడిదుడులకు లోనైంది అనేటటువంటి మాత్రం అది వాస్తవం అది. సో అందుకని ఒక సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఎన్కన్వెన్షన్లో నాగార్జున దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కొట్టడం కాదు అక్కడ. సో ఇక్కడ సామాన్యమైనటువంటి వ్యక్తులందరూ నష్టపోతున్నారు, వాళ్ళకి ఏ రకంగా కాంపెన్సేట్ చేయాలని. ఇప్పుడు దిల్సుఖ్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో కొట్టడానికి బయలుదేరినాయి బుల్డోజర్లు అనే వార్తలు వచ్చినాయి. అవన్నీ కూడా లోయెస్ట్ మిడిల్ క్లాస్ ఉండేటటువంటి అనేక మంది 50-60 సంవత్సరాల కాలంగా అదే ప్రదేశంలో చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు 50-60 సంవత్సరాలు. అనేక మంది ఇంకా రేవంత్ రెడ్డి బహుశా పుట్టుండకపోవచ్చేమో కూడా. ఇవాళ వచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని వాళ్ళందరినీ తొలగించినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ మెకానిజం చూపిస్తున్నారనేది కూడా ప్రధానం. దాదాపు 2.5 కోట్ల జనాభా హైదరాబాద్. అనఫీషియల్గా మనం చూస్తే 2.5 కోట్ల మంది. ఈ 2.5 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మంది అలా లోయర్ మిడిల్ క్లాసు, చాలా చిన్న చిన్న డైలీ వేజ్ ఎర్నర్సు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మేము ఎక్కడో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అనేటటువంటి ఇవన్నీ న్యాయం కాదు ఇది. సో హైడ్రా తిరిగి పునరాలోచించాలి, కోర్టులు కూడా ఇంటర్ఫీర్ అవ్వాలి. ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమ్ మనం కనుక చూస్తే పెట్రోల్ మీద, లేకపోతే లిక్కర్ మీద, ఎంటర్టైన్మెంట్ ద్వారా, అదే రకంగా రిజిస్ట్రేషన్ ద్వారా, ఇది మెయిన్. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ప్రభుత్వానికి చాలా మెయిన్గా, చాలా ప్రధానంగా వచ్చేటటువంటి ఆదాయం. సో రిజిస్ట్రేషన్లే జరగకపోతే నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక 4-5 నెలల్లో నీకు తెలుస్తుంది కదా, మార్చి తర్వాత నీ ఆదాయం ఏ రకంగా డ్రాస్టిక్గా పడిపోయింది అనేటువంటి కొనుగోళ్లు అమ్మకాలు లేకపోతే నీకు రిజిస్ట్రేషన్ మీద వచ్చేటటువంటి ఆదాయం నష్టపోతాను. సో నీకు తీవ్రమైనటువంటి నష్టపోయి ఈ ఆదాయం ఇంకో లెవెల్కి యాడ్ అవుతుంది, ఇంకో ప్రభుత్వాలకు యాడ్ అవుతుంది, ఇంకో రాష్ట్రాలకు యాడ్ అవుతాయి, అదర్వైజ్ ఇంకో రంగానికి యాడ్ అవుతాయి.
సో రేపు షేర్ మార్కెట్ రంగానికి వెళ్ళొచ్చు, లేదా బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు, నాకు ఎందుకు తలకాయ నొప్పి వీటి మీద అనేటటువంటి దానిలో పోతాయి. సో ఇవాళ నువ్వు చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి ఆర్థిక పరంగా నష్టపడేటటువంటి కార్యక్రమాన్ని ఎంతకాలం చేస్తారు మీరు? ఇవాళ కనుక పెట్రోల్ని లిక్కర్ని కనుక జిఎస్టీలో కనుక కన్వర్ట్ చేసేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గుండు సున్నా. ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోళ్లు అమ్మకాలు రియల్ ఎస్టేట్లో జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు విపరీతమైనటువంటి ఆదాయాలు వస్తాయి. సో ఇవాళ కొనుగోళ్లు అమ్మకాలు జరగనటువంటి నేపథ్యంలో ఇవాళ రియల్ ఎస్టేట్లో దాదాపు 45-50% పడిపోయినాయి. ఎక్కడ కూడా జరగట్లేదు. ఎక్కడ కూడా జరగనటువంటి నేపథ్యంలో మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సో ఆదాయం రానటువంటి నేపథ్యంలో ఉన్న ఆదాయాన్ని నష్టపెట్టుకుని మీరు సూపర్ 6లు సూపర్ 8లు డిక్లేర్ చేశారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వాటికి? ఇప్పటికే దాదాపు రుణమాఫీ ద్వారా 24,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసినామని మీరే చెప్పారు. ఇంకా 5-6 వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేయాలంటున్నారు. సో ఇవన్నీ రావాలి అని అంటే ఉన్న ఆదాయాన్ని నష్టపెట్టుకుని ఎక్స్పెండిచర్ని పెంచుకున్న రోజుల రేపు ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇంక రెవెన్యూ డెఫిసిట్లు కూడా పోతుంది. ఇవాళ ఇక్కడ నుంచి ఈ డెఫిసిట్లోంచి రెవెన్యూ డెఫిసిట్ పోయి జీతాలు కూడా పే చేయలేని పరిస్థితుల్లో కనుక మీరు వెళ్ళారంటే, ఎందుకంటే సంక్షేమానికి పెట్టేటటువంటి డబ్బు ఎక్కువైపోయింది. సో వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా మీరు అదే రకంగా కనుక నష్టపెట్టుకుని ఓన్లీ రూల్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తాం, భవిష్యత్తులో హైదరాబాద్ అందంగా ఉంటుందంటే అంతమంది ఏం అండర్స్టాండ్ చేసుకోవట్లేదండి. దాన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే, కానీ ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే రియల్ ఎస్టేట్లో తను కట్టుకున్న ఇల్లు కానీ కొనుక్కున్నటువంటి స్థలం కానీ కొనుక్కోవాలనుకునేటువంటి స్థలం కానీ ఇబ్బందుల్లోకి తోసేసినప్పుడు ఇది చాలా పెద్ద రిపేర్ చేయాల్సినటువంటి యాక్టివిటీ. ఇప్పటికైనా దాన్ని కనీసం కొద్దిగా స్లో డౌన్ చేసి నలుగురితో డిస్కస్ చేసి అన్ని పొలిటికల్ పార్టీతో కలిసి కూర్చొని మాట్లాడి చేసుకోవాలి తప్పిస్తే అంత దుందురుగ్గా వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.